లోకల్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కి కూడా కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏదైతే ఈ యంత్రాంగాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాటి వాళ్ళ పరిధుల్లో ఉన్నటువంటి ఇది. జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ కూడా ఎటువంటి అవకాశం లేదు. దీనికి దానికి అసలు కంపేర్ చేయడానికి లేదు. ఎప్పుడు చూసుకున్నా సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అధికారంలో ఉన్న ప్రభుత్వం తాలూకా అది వాళ్ళ వైసీపీ ఉంది, మొన్న చేసింది, అంతకుముందు తెలుగుదేశం ఉంది, చేస్తుంది ఖచ్చితంగా. అంటే మొన్న అంటే తెలుగుదేశం హయాంలో జరగలేదు, అంతకు ముందు ఉన్నటువంటిది గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నప్పుడు. లేకపోతే ఎవరైనా మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా మచ్చ అంటగడతారు ఖచ్చితంగా. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎన్నికల కమిషన్ తాలూకా క్రియాశీలత క్రియాశూన్యత లేదనేసి అంటే జనరల్ ఎలక్షన్స్ లో ఎన్నికల కమిషన్ తాలూకా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తాలూకా క్రియాశీలత శూన్యత మీద ఈ రెండు కంపేర్ చేయడానికి అవకాశం లేదు. అది అసలు సమాధానం లేనటువంటి అంశం. సో ఒకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీని వాళ్ళ సరే మేమే ఒప్పుకుంటున్నాం మన నోటాకి రావడానికి కారణం, లేకపోతే తెలుగుదేశం పార్టీ 23 పరిమితం అవడానికి కారణం అది ఆధారం ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాల నేపథ్యం. కాబట్టి ఒకటి ఇవాళ దేశంలో ఏ ప్రాంతంలో తీసుకున్నా సాయి గారు నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ గుర్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే మాకు 14 to 15% ఓటు బ్యాంక్ ఉంది. ఎక్కడ చూసుకున్నా సరే ఎప్పుడు పాజిటివ్ ఓటింగ్ జరిగినప్పుడు. మాకు ఇటీవల కాలంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మా ఓటు బ్యాంక్ కూడా మేము గెలవట్లేదని చెప్పేసి ఇతరులకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. ఆ ఇతరులు ఎవరైనా అవ్వచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో మేమేదో 0.86 పరిమితం అవుతున్నాం తప్పిసి అది కూడా అన్ని పర్యాయాలు అయినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో కూడా మేము గణనీయమైనటువంటి ఓట్ బ్యాంక్ సాధించినటువంటి సందర్భం. ఇవాళ కూడా చాలా సర్వేలు చెప్తున్నటువంటివి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే మొన్న బై ఎలక్షన్స్ లో తీసుకున్నా లేకపోయినట్టయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తీసుకున్నా సరే గణనీయంగా పెరిగినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాటితో దీన్ని కంపేర్ చేయడానికి అసలు అవకాశం లేదు. అదే అవకాశం ఉన్నట్లయితే ఎవరైనా పాంగొట్టుకోవడానికి పొత్తులోకి వస్తామని చెప్పి మా దగ్గరికి ఎందుకు వస్తారనేది మేము ప్రశ్నిస్తున్నాం. మా దగ్గరికి వచ్చారనేసి మేము భావిస్తున్నాము. మేము పోతాము మీతో పొత్తులోకి వచ్చని చెప్పేసి వస్తారని చెప్పేసి వాదిస్తే అంతకంటే ఇంకా వితండవాదం ఉంటుందని మేమైతే భావించట్లేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నేను. జగన్ వెళ్లే స్థాయి వేరు,